ఓం శ్రీ మాత్రే నమః. కాకి ఇంటి ముంద గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది? కాకి తలపై తన్నితే అశుభమా? మరి కాకి అరిస్తే శుభవార్త వింటామా? కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు ఏ ఆహారం పెడితే ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది? ఈ వివరాలన్నింటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేం వీడియోలు పెట్టినప్పుడల్లా మీరు చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెడితే శరీర రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది అని అంటారు. అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా ఎందుకు అరుస్తున్నావు అంటూ మందలిస్తారు. అలాగే కాకి తలపై తన్నితే దోషమని చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధి అని కూడా పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ కూడా ఉంది. ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెడతాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీదున్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసింది అని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కదా, కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకము ఉంది. ఎందుకంటే కాకి శని వాహనం కాబట్టి. కాకి తలకు తగిలితే శని దోషం జరుగుతుందని, యముడి రాకకు సంకేతమని భయపడుతూ ఉంటారు. కానీ దీనికి కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని జ్యోతిష్యులు చెప్తున్నారు. అప్పటికీ ఒకవేళ మీకు భయంగా ఉందనుకోండి, శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టి అభిషేకం చేయిస్తే దోషం అంతా పోతుంది. ఒకవేళ అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది. మరి కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? జంతువులు, పక్షులు హిందూ సంప్రదాయంతో అనేక నమ్మకాలు ఉంటాయి. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలున్నాయి. మన పూర్వీకులు చెప్పిన ప్రకారం చూసుకుంటే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కుండపైనున్న కాకిని ఎవరైనా చూశారే అనుకోండి, వారు త్వరలోనే ధనవంతులవుతారట. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. కాకి మాంసం ముక్కను పట్టుకు వెడుతూ కింద ఏ వ్యక్తిపైనైనా పడేసిందనుకోండి, ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని ఒక నమ్మకం ఉంది. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు కానీ సమస్యల్లో పడతారు. ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్య లాభం పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించటం ఖాయమని జ్యోతిష్యులు చెప్తున్నారు. కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వెయ్యండి. అది కూడా ఇంటి బయటనే. దరిద్ర దేవత ఇంట్లోకి రావాలనుకున్నా బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి కాకి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాలినప్పుడు కొన్ని బియ్యం గింజల్ని వేసి పంపించండి. ఇలా చేస్తే దరిద్ర దేవత అస్సలు మీ ఇంట్లో అడుగు పెట్టదు. దరిద్ర దేవత లేని చోట లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది.